ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 753 నామము మహాశన, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాశనాయ నమః అని చెప్పాలి. మహా గొప్పదైన, ఆశన తినుబండారము లేదా ఆహారము కలది. ప్రళయంలో ప్రపంచాన్ని తినుబండారము కలిగినది అన్నది సామాన్యార్థం. ఏ పదార్థాన్నైనా మృంగితే రుచి తెలియదు, తింటనే తెలుస్తుంది. పిల్లి ఎలుకను తింటుంది, మృంగదు. అలా తింటున్నప్పుడు రుచిని పొందుతున్న అనుభూతి దాని ముఖాన్ని చూస్తే తెలుస్తుంది. మనం కూడా మామిడి పండు తింటూ ఉంటే మనకు అలాంటి అనుభూతి కలుగుతుంది. అమ్మవారు అలాంటి అనుభూతిని కలుగజేసే తినుబండారముగా ఈ ప్రపంచాన్ని సృష్టించింది. ప్రపంచాన్ని అలా అనుభూతిపరంగా అర్థం చేసుకోవాలి. సమస్త ప్రపంచము అనే తినుబండారాన్ని సృష్టిగా ఇచ్చి ఈ సృష్టి స్వరూపంగా ఉన్న అమ్మవారిని మహాశన అని కూడా చెప్పవచ్చును. సమస్త ప్రపంచము అనే తినుబండారాన్ని సృష్టిగా ఇచ్చి ఆ సృష్టి స్వరూపంగా ఉన్న అమ్మవారిని మహాశన అని కూడా చెప్పవచ్చును. 1 ప్రళయంలో ప్రపంచాన్ని తినుబండారంగా స్వీకరించినది. 2 అనుభూతిపరంగా అనుభవించే తినుబండారంగా ఉన్న ప్రపంచ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. మహత్ చరాచర కర్మకత్వత్ ఆసనం యస్య ఆత్రా తృతీయో వర్ణ తలావ్యూః పూర్వం తదత్తం త్యాతృతీయాకం నామ వాక్యాతమితి నా పౌనరోయుక్తం. మహాశన చరచరాత్మక జగతమంతయు ఆహారముగా గలది. చరచర జగత్తు అంతయు ఆహారముగా గలది. ప్రళయమందు చరచర జగత్తమలయు పూర్వం తదా ఆహారంగా భుజించు లయింపజేయునది. ఈ నామములో 3వ అక్షరము తలార్యవర్ణము. ఇది వరకు ప్రతిపదార్థము మహాగ్రాస గొప్ప కపిలము గలది నామమే వచ్చినది. దానిలో 3వ అక్షరము దంత్యస్కారము మహాశన కనుక పునరుక్తి లేదు. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 754 నామము అపర్ణ, 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అపర్ణాయ నమః అని చెప్పాలి. అపర్ణ పర్ణభక్షణము కూడా చేయకుండా శివునికై తపస్సు చేసినది. శివుని కోసం ఒక దశలో వర్ణములు ఆకులు కూడా తినకుండా కటిక ఉపవాసము దీక్షతో పార్వతీ తపస్సు చేసింది. పైనుండి క్రిందకు పడే వారిని పైకి ఎక్కుదామనుకున్నట్లు కూతుర్ని తపస్సు మాన్పిద్దామనుకుంటుంది తల్లి. తపస్సు మానమని చెప్పినా ఎవరి మాటను లక్ష్య పెట్టకుండా, ఎవరి ప్రయత్నాన్ని కొనసాగనీయకుండా త్రికరణ శుద్ధిగా తపస్సు చేసి తత్ఫలితంగా చివరకు పార్వతి శివునిలో అర్ధశరీరాన్ని పొందుతుంది. ఈ విధంగా ఆకులు కూడా తినకుండా శివునికై తపస్సు చేసిన రూపంలో ఉన్న అమ్మవారిని అపర్ణ అంటారు. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. కాలానుగుణంగా ఈ ప్రకృతి మారుతూ ఉంటుంది. వసంతకాలంలో చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. ఇటువంటి చెట్లతో ప్రకృతి చాలా శోభాయమానంగా ఉంటుంది. వేసవి కాలంలో ఎండలు మండుతూ జలాశయాల్లో నీటిని ఆవిరిగా మారుస్తూ సూర్యుడు చక్కగా ఆవిరిని పీల్చడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. చిట్ట చివరకు వచ్చే శిశిర ఋతువులో చెట్ల ఆకులు ముదిరి పండి ఎండి పోయి నేలకు రాలిపోతాయి. చెట్లకు ఆకులు లేకుండా ఉన్న శిశిర ఋతువు లక్షణాన్ని తెలిపే అమ్మవారిని అపర్ణ అనవచ్చును. ఈ నామాన్ని సంపుటి చేసి జపించిన వారికి అమ్మవారు రుణభారం లేకుండా ఆదుకుంటుందని కొందరి నమ్మకం. ఇలా అనుకోని అప్పులు చేసి అమ్మవారి బాధ్యతను పెంచేవారు కూడా ఉంటారు. ఇలా అనుకోవడానికి ఈ నామానికి ఈ అర్థం ఎలా వచ్చిందో తెలుసుకుందాము. జయ జయము, అప ప్లస్ జయ అపజయము ఇత్యాది జంట మాటలలో మొదటి పదానికి ముందు అప కలిపితే వచ్చే రెండవ పదము మొదటి పదము యొక్క అర్థానికి వ్యతిరేక అర్థాన్ని సూచిస్తుంది.
ఇదే పద్ధతిలో రుణం అన్న పదానికి ముందు అపా కలిపితే అపరుణము అవుతుంది. అపరుణం అంటే రుణము లేకపోవడం అని అర్థం వస్తుంది కదా. ఈ అపరుణం పదము అమ్మవారి ఈ అపర్ణ నామములో ఉన్నట్లుగా భావించి రుణగ్రస్తులైన వారు ఈ నామాన్ని అపర్ణ్యాయ నమః అని సంపుటి చేసి జపిస్తే వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి అని కొందరు చెబుతారు. అప్పులన్నీ తీరుతాయంటే వాళ్ళు వరుసగా అప్పులు చేసుకుంటూ పోతే ప్రతిరోజు అపర్ణాయ నమః అని జపిస్తూ ఉంటే అమ్మవారు వాళ్ళ అప్పులని పైసలతో సహా తీరుస్తూ ఉంటుందని అర్థం చేసుకుంటే ఇక ప్రతివారు ఉద్యోగాలు వ్యాపారాలు మాని సులువైన ఈ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ నామాన్ని జపిస్తే అప్పులు చేయడం దేనికి? తాను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన దాన్ని స్వీకరించి వచ్చిన దానితో సరిపెట్టుకొని సర్దుబాటు చేసుకోవాలి అనే మానసికమైన మార్పు తీసుకువస్తుంది అమ్మవారు. అంటే అప్పులు చేద్దామనే సంకల్పాన్ని తుదముట్టించి శాశ్వత పరిష్కారాన్ని సూచిస్తుందనే విధంగా ఈ నామార్థాన్ని గ్రహించాలి. ఒకటి, పర్ణభక్షణ కూడా చేయకుండా తపస్సు చేసి శివుని అర్ధాంగి అయినది. 2, శిశిర ఋతు ప్రకృతి స్వరూపాన్ని. 3, రుణభారము కలగని రీతిలో భక్తులను తీర్చిదిద్దుతున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి కనుక చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.